కార్పొరేట్ పాలపక్ష కార్పొరేట్ పశువుల సంతలో ఏ విధంగా పశువులు కానీ అంటారో అదేవిధంగా వాళ్ళ మీద అనేక రకాల ప్రలోభాలు పెట్టి అది ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నటువంటి దుష్ప్రచారాలతోటి వాళ్ళని ప్రలోభాలు ఇచ్చి వాళ్ళని ఈ రోజున పార్టీలోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా గత 6 నెలలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ స్థల సేకరణకు సంబంధించిన విషయంలో చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో తెలుగుదేశం వాళ్ళు అనుకునేది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ స్థల సేకరణ విషయంలో సక్సెస్ కాదు కాబట్టి మేము ఈజీగా గెలుపుకుంటాం అనేటువంటి దాంట్లో ఉంది. కొన్నాళ్ళు ఏమన్నా స్థల సేకరణకి అమౌంట్ అంత తేలేదు పట్టలేదు. వాళ్ళు తెచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు ఈ పట్టాల డిస్ట్రిబ్యూషన్ చేయలేనటువంటి దాంతో ఎక్కడ పడితే అక్కడ మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఓడిస్తున్నాం స్థల సేకరణ అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. ఈ తరుణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ స్థల సేకరణకి ఏ విధంగా పోరాడి ఆ స్థల సేకరణకి దాదాపు 230 కోట్ల రూపాయలతోటి సీఎం గారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేయడం కానివ్వండి, అదేవిధంగా లేఅవుట్లు కానివ్వండి, అదేవిధంగా అక్కడ స్టోన్స్ ఫిక్సేషన్ చేయడం, అదనంగా మళ్ళీ సీఎం గారు ఇనాగరేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అదనంగా అక్కడ దాదాపు 110 కోట్ల రూపాయలు దాకా అంటే దాదాపు 75 కోట్ల రూపాయల దాకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కానివ్వండి, అదేవిధంగా ఇంకొక 50 కోట్ల రూపాయలు పైప్ లైన్ వాటర్ దాని తీసుకున్నాడు. అందువల్ల అక్కడి నుంచి వాళ్ళకి ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ ఇళ్ల స్థల సేకరణ చేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి మనకి గెలుపు అంతున ఉండవు అనేటువంటి దాంతో ఇటువంటి క్రీడను మిగిలి చేశారు. వీళ్ళు ఇదే విధంగా గతంలో ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్లు మా పార్టీ మారారో ఆ పార్టీ మారినటువంటి వ్యక్తి మీద గతంలో ఒక కార్పొరేటర్ భక్తి మీద మున్సిపల్ స్థలాన్ని ర్యాపింగ్ చేస్తున్నారు, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమణ చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జనార్దన్ గారు ఆయన డైరెక్ట్గా కలెక్టర్ గారికి వాళ్ళ మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకో కార్పొరేటర్ భక్తి మీద ఇటీవల మన డ్వాక్రా మెప్మాకు సంబంధించినటువంటి లోన్స్ సంబంధించిన దాని మీద అతను దాదాపుగా ఒక కార్పొరేటర్ భర్త 10 లోన్స్ రేపు వాటితో తీసుకున్నారనేటువంటి కామెంట్ చేయడం తెలిసింది. అవన్నీ మీకు అందరికీ తెలిసిన విషయం. అటువంటి వారిని మా ఫేవర్గా ఉన్నటువంటి దాంట్లో ఉన్నప్పుడు ఏమన్నా వాళ్ళకి చీటర్స్గా కనపడతారు. అదే చీటర్స్గా అన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్ళారనేది నేను తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాం. ఎందుకంటే మా కాలంలో ఏమన్నా మా కార్పొరేటర్ మీకేమన్నా వాళ్ళు చీటర్స్గా కనపడతారు. అదే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేందుకు మేము మీరు దగ్గరికి తీసుకెళ్ళి ఆర్బీఐ వాళ్ళని ఏ విధంగా గౌరవించాలన్న దానికి అనేక రూపాయలుగా మీరు ప్రయత్నాలు చేసి వాళ్ళు తీసుకెళ్తారు. అదేవిధంగా పార్టీలో ఉన్నప్పుడు మేమందరం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డెక్షన్లో వచ్చిన మీరు డైరెక్ట్గా మా ఫ్యామిలీ రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ గారు ఇప్పుడు వచ్చాము, అతను గెలిపించాడు, అతనికి మేమందరం సపోర్ట్గా ఉండి పనిచేయాలి. కొంతమంది ఏదో కొన్ని వ్యసనాల వల్ల బానిసలైన వల్ల వాళ్ళు ఏదో 2-3 తీసుకెళ్ళి దాన్ని ఇంకో రకమైనటువంటి ప్రారంభంగా అది కార్పొరేట్లు అంటే చులకం చేసే విధంగా బయట ఇంకా 10 మంది ఉన్నారు 15 మంది ఉన్నారు ఏదో మార్కెట్ పోయి మొత్తం ఉన్నట్టు ఈజీగా మాట్లాడుకుంటారు. పబ్లిక్లో ఆ రకం అవకాశం కూడా మా కార్పొరేట్ చేసినందు వాళ్ళు అనుకోండి. అది కూడా వీళ్ళు కాకపోతే మాకు కూడా ఏ రూపాయలు వాళ్ళకు చేయొచ్చు, కానీ పోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఓటమి అంచున్నారనేటువంటి భయంతో కార్పొరేటర్ని ఈ రకంగా తీసుకెళ్తున్నారు. దానికి తోడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కార్పొరేటర్ వ్యవస్థలో మాకు సంబంధించినంత వరకు మేమేదన్నా మున్సిపాలిటీ పరంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మా పాత్ర ఏదైనా మా డివిజన్ సంబంధించినటువంటి వరకు ఉంటుందే తప్ప మిగతా స్కీమ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఇటువంటి ప్రమేయం ఉండదు. ఎందువల్లంటే ప్రతిదీ సచివాలయంలో పెట్టుకోవటం అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళే నేరుగా తీసుకొస్తున్నారు. దాంట్లో నా ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇవాళ 22,000 పట్టాలు ఇచ్చినప్పటికీ ఆ పట్టాలు అందరూ మేము ఇచ్చినట్టు వాస్తవంగా మీ కార్పొరేటర్లు అప్పుడు మేము కార్పొరేటర్లు కాదు, ఆ అప్లికేషన్స్ పెట్టే నాటికి మేము కూడా ఎలక్షన్ జరగలేదు పెట్టారు. ఏదో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా కష్టంతో తీసుకొచ్చి
వాటిని సఫిషియెంట్ చేయడం వల్ల వాళ్ళు కొద్దిగా భయభ్రాంతులకి ఓటమికి ఉన్నామనే దాంతో గౌరవం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరే ఒకప్పుడు మా కార్పొరేటర్ని చాలా నీచంగా పాలపక్షం వాళ్ళ మీద అనేక రకమైన కామెంట్స్ చేయటం, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. మీరందరూ మీ ప్రెస్ మీట్లు చూసుకున్నప్పుడు మీకు అర్థం కరెక్ట్ కాదు. అదేవిధంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మెజార్టీ కోసం, గెలుపు కోసం కాదు, మెజార్టీ కోసం మేము మా వంతు మేము కృషి చేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని గెలుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు.